నేను జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తూ వచ్చిన, మా జగిత్యాల జిల్లాకు పెద్దన్న మా కొప్పులీశ్వర్ అన్న, వారు జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పుడు 2014లో వారి మంత్రిగా లేరు. ఆనాడు జగిత్యాల జిల్లా ఏర్పాటు సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడడానికి కేసీఆర్ గారు కారణమైతే ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి రామన్న, ఈటెల రాజేంద్ర అన్న ఉండే, అప్పుడు రామన్న రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో జగిత్యాల డెవలప్ చేసుకుంటామని మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్నప్పుడే నేను అన్న, ఈశ్వరన్న కూడా ఒకనాడు మంత్రి కావాలి అని అనుకున్నట్టుగానే వారు కూడా మంత్రివర్గంలో గౌరవ కేసీఆర్ గారు మరి అవకాశం ఇచ్చినందుకు వారు జగిత్యాలలో నిలబడి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి మనల్ని ముందుకు తీసుకెళ్లారు. అట్లాంటి మా పెద్దన్న ఈశ్వరన్న మేము కోరినందుకు ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా తమ్ముడు దావా సురేష్, ఇప్పుడు కాదు 2014లో నేను ఎంపీగా మొదటిసారి వచ్చిన, సంజయ్ అన్న ఉన్నారు, ఆనాటి నుంచి ఈనాటి వరకు జగిత్యాలకు యువ రక్తాన్ని ఎక్కిస్తూనే ఉన్నాడు. అద్భుతంగా యూత్నంతా కూడా మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి అందరికీ తలలో నాలుకలాగా బాగా ఓపికతోని పనిచేసేటటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్వి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు పార్టీలో. కేసీఆర్ గారు డైరెక్ట్గా సురేష్ ఎక్కడా అని అడుగుతారు అని అంటే మరి సురేష్ కష్టం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ తమ్ముడు సురేష్ గారికి, అట్లానే సోదరి దావా వసంత గారు తొలి జెడ్పీ చైర్పర్సన్గా జిల్లాకు, కొత్త జిల్లాకు తొలి జెడ్పీ చైర్పర్సన్గా అయ్యేటటువంటి అవకాశాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి, మరి చక్కగా నాయకత్వ పట్టుమని చాటుతూ ముందుకు సాగుతున్నటువంటి సోదరి దావా వసంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా అన్న 2001 నుంచి పార్టీ అద్భుతంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఉద్యమ నేపథ్యంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి పెద్దలు ఓరుగంటి రమణారావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి వచ్చినటువంటి పెద్దలు రాజేశం గౌడన్న గారికి ధన్యవాదాలు. అట్లానే మా సోదరి ఎంపీపీ సంధ్యమ్మ గారికి, మానాల కిషన్ గారికి, సరిత కిషన్ గారికి, అట్లానే సందీప్ గారికి, రాజలింగం గారికి, అట్లానే అన్న బాపిరెడ్డి లోక బాపిరెడ్డి అన్న గారికి, అట్లానే వెంకన్న గారికి రైతు సమన్వయ సమితి, మైపాల్ గారికి, అట్లానే మరొక సీనియర్ మోస్ట్ నాయకులు మన జగిత్యాల పట్టణంలో అన్న ఇంకా యంగ్ అనుకుంటాడు, యూత్ అనుకుంటాడు, గల్లీ గల్లీ తిరిగి పనిచేస్తాడు అన్న గట్టు సతీష్ అన్న గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మా నాయకులు టౌన్ వాళ్ళు ఉన్నారు, మా సమ్మిల సీనన్ ఉన్నారు, మా అక్క శారదమ్మ ఉన్నారు, రమణ అన్నగారు ఎంపీపీగా ఉన్నారు వారికి, అట్లానే మన నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు ఆనంద్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి సోదరి ప్రియాంక గారికి, మా మాజీ కార్పొరేటర్ గారు శివన్న గారికి, అట్లానే ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. మా గంగా అధ్యక్షుడైండు నిజామాబాద్ దానికి, అనిల్ ఉన్నారు, తమ్ముడు మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు, మన పక్క నియోజకవర్గం నుంచి అన్న రామ్మోహన్ అన్న కూడా వచ్చిండ్రు. మరి ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, వేదిక ముందు వేదిక పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి నాయకులందరూ ఉన్నారు. ఏఎంసీగా పనిచేసినటువంటి రాణి గారు, శీలం ప్రియాంక గారు, ప్రియాంక ప్రవీణ్ గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికన్నా ఎక్కువ మరి కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఇవాళ ఈ సన్నాహక సమావేశానికే వందలాదిగా విచ్చేసినటువంటి కార్యకర్తలకు, గ్రామస్థాయి నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మా ఆడబిడ్డలకు, మా ప్రెస్ మిత్రులకు ప్రత్యేకించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కేసీఆర్ గారు ఏప్రిల్ 27న మీటింగ్ పెట్టిండ్రంటే ఆ మీటింగ్కి ఖచ్చితంగా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి 5,000 రూపాయలు మరి విరాళంగా ప్రకటించినటువంటి మా బీడీ అక్క చెల్లెలకు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఒక అన్నగా నిలబడి మీకు పెన్షన్ ఇస్తే
ఇవాళ వారికి అండగా నిలబడి మీరు ఈ డబ్బులు ఇవ్వడం, మాకు దారి ఖర్చుల కోసమని విరాళం ఇవ్వడం, మీ పెద్ద మనసును చాటుకున్నందుకు మా బీడీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లనే మా రాయకల్ తమ్ముడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, సారీ మర్చిపోయినా, ఇంకా ఎవరిని చూసినా అందరు కూడా ఆత్మీయులు, అందరు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎవరి పేరు చెప్పకున్నా దయచేసి క్షమించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు 27వ తారీఖు అంటే దేవేందర్ నాయక్ గారు ఫస్టే చెప్పిండ్రు, మాకు అలవాటైన ముచ్చట్నే 27 ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండగ, రజతోత్సవం పండగ అంటే ఓన్లీ మన పండగ, గులాబీ పార్టీ కండువ కాదు. ఇది ఎవరి పండగ? ఇది తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం. ఒక్కసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పినంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయి ఉండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను, తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ. ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలందర్ చెప్పిండు, 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిరు. అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిరు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపన ఓలే. ఏమిచ్చిరయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిరు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లా? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం. ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కాదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే. రమణన్న, ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు.
అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పారు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పిండ్రు. దాంతో ఇప్పుడు ఏమైతుంది, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు, ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేదు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమైంది ఎంపీ గారు, మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు, వస్తాయన్న 15 లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు, ప్రెస్ మీట్ పెట్టాలా, పిచ్చి మాటలు మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే. ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి. ఆలోచించడం కాదు, ఈ విషయం గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి. మన తెలంగాణలో ఇవాళ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మొన్న బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వంలో 8 రూపాయలు కూడా ఇవ్వలే తెలంగాణకు. 8 అంటే 8 రూపాయలు కూడా ఇవ్వలే. 8 + 8 పెద్ద గుండు సున్నా ఇచ్చారు. అంతకు మించి ఏమి ఇవ్వలే. ఒక్క అరవింద్ మాట్లాడాడు, ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడాడు, ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడాడు. మరి అలా తెలంగాణ ప్రజలు ఒక్కసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి. ఎందుకోసం వేసినట్టు వాళ్ళ ఓట్లు? మన సమస్య అక్కడ మాట్లాడరు, మన సమస్య గురించి పట్టించుకోరు. ఎవరి కోసం వేస్తున్నట్టు ఓట్లు? మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. తెచ్చుకున్నదే ప్రజల కోసం. ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి. ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి. ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది. వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా, 2014లో సంజయ్ అన్న ఓడిపోయింది. 2018లో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు కదిలిండ్రు కాబట్టి, యూత్ ఆశీర్వదించారు కాబట్టే జగిత్యాల్లో 2018లో మనం గెలిచాం. మళ్ళీ 2023లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం, అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం. 2023 గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మైనారిటీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారు సంజయ్ అన్నకు ఆశీర్వాదం ఇచ్చారు. మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనారిటీ సోదరులకు జాగా ఉండాలి, మైనారిటీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి. మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు, మహిళలకు దాదాపు ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మా అన్నలందరికీ చెప్తా ఉన్నా, లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ వచ్చింది, రేపు అసెంబ్లీలో కూడా మాకు 33% వస్తుంది. కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా, కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. మహిళలు ముందుకొస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకొస్తారు. ఒక్క ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే, అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదు. కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకొక మాట, మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు, పోయేటోళ్ళు మళ్ళా వస్తారంటే ఎట్లా అని. నేనేమంటున్నా అంటే, ఒక నది ఉన్నదనుకో, అది ముంగటికే వారుతుంది, ముంగటికే వారాలే కూడా, అదే ప్రకృతి ధర్మం. పోయినోడిని ఇడిచేసేయాలి అక్కడనే, మళ్ళీ వెనక్కి రావడం, వెనక్కి పోవడం, తెచ్చుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే పాత నీరు పోతేనే
కొత్త నీరు వస్తుంది. ఇవాళ చాలా మంది మహిళలు, యువకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పోండి, దయచేసి ఇంటింటికి తిరగండి, తిరిగి మన గురించి చెప్పండి, మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి. కొత్త వాళ్ళని తీసుకోండి. పోయిన వాళ్ళు, పాత వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పైతుంది. ఒక్కసారి మోసం చేస్తే, ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచిగుంటుంది, రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు. ఇవాళ మనం పార్టీ నుండి చేయి బట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు. 4500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు. అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. గ్రామాలలో రోడ్లు 1 కాదు 2 కాదు. డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు. కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం. ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి. సంజయ్ అన్న మర్చిపోవచ్చు, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు. ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు? 1 రూపాయి దేకపోతివి, పెన్షన్ పెంచకపోతివి, ఒక కొత్త హాస్పిటల్ దేకపోతివి, ఎందుకోసం పోయినట్టు? ఉన్న బతుకమ్మ చీరలు ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు. అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు. అన్న నాయకత్వంలో, మనం ఈశ్వరన్న నాయకత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నాం, కంప్లీట్ గా రైతులకు లాభం చేద్దామని. మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం, వాళ్ళకి కనీసం దర్వాజా కూడా కట్టస్తలేదు. 18 నెలలు అయింది. ఒక్క గేటు పెడితే ఇవాళ ప్రాజెక్టు మొత్తం నడిచే పరిస్థితి ఉంది. కనీసం ఒక గేటు పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. ఇక ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటుపోయిండు. మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతో నాకైతే తెలియదు. పైసల కోసం పోయిండని అందరు అంటారు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.